బాంబుల మూతతో కర్రెగుట్ట దద్దరిల్లుతోంది. అనుమానిత ప్రాంతాల్లో ఫ్లాష్ బాంబులతో దాడులు చేస్తున్నారు పోలీసు బలగాలు. ఇక ఆదివాసీలను అటువైపు రాకుండా పూర్తిగా ఆంక్షలు విధించారు. పూర్తి స్థాయిలో అడవిపై ఆధారపడి ఉన్నటువంటి చాలామంది వ్యవసాయ ఆధారిత కూలీలు, అలాగే పశువులను మేపుకునే వాళ్ళని కూడా ఆ పరిసర ప్రాంతాల్లోకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద అటు కర్రెగుట్టల ప్రాంతంలో ఏ క్షణం ఏం జరుగుతుందన్న భయంతో ఉపాధి కూలీలు పనికి వెళ్తున్న వారు ఆ శబ్దాలతో ఒకసారిగా భయాందోళనకు గురవుతున్నట్టుగా తెలుస్తోంది. సో కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. పాలెం జలాశయం దగ్గరకు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించినట్టుగా తెలుస్తోంది. వాజేడు వెంకటాపురం మండలాల్లో 136 గ్రామాలున్నాయి. సో దాదాపు 55 మంది వేల జనాభా అడవి మీదన ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు అటువైపు రాకుండా పోలీసులు సూచించినట్టుగా తెలుస్తుంది. బాంబుల మూతతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లుతోంది. పైన హెలికాప్టర్లు, కింద పోలీసులు. ఏం జరుగుతుందో తెలియక అమాయక ఆదివాసీలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కర్రెగుట్టలో బేస్ క్యాంపుల ఏర్పాటుకు బలగాలు యత్నిస్తున్నాయి. అటు మావోయిస్టులు సేఫ్ జోన్లోకి వెళ్లారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కర్రెగుట్టలపై 12వ రోజు ఆపరేషన్ కొనసాగుతుంది. 2 గుట్టలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇంకా పదుల సంఖ్యలో కొండలు, సొరంగాలున్నాయి. వాటిపై కూంబింగ్కు పరిస్థితులు అనుకూలంగా లేవు. దీంతో జవాన్లకు ఆపరేషన్ సవాల్గా మారింది. బలగాలు, హెలికాప్టర్లు, డ్రోన్లపైన ఆధారపడ్డాయి. అటు మావోయిస్టులు సేఫ్ జోన్లోకి వెళ్లారనే ప్రచారం జరుగుతుంది. హెలికాప్టర్ నుంచి ఫ్లాష్ బాంబులతో మావోయిస్టులు తలదాచుకున్నారన్న అనుమానాస్పద ప్రాంతాలపై భద్రతా దళాలు దాడులు చేస్తున్నాయి. కర్రెగుట్టలో బేస్ క్యాంపుల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఆపరేషన్ కగార్, బచావో కర్రెగుట్టల చర్యలు ఎలా ఉన్నా సమీప గ్రామాల్లోని ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల మీదుగా పోలీసులు రోజు వెళ్తుండడం, చెంతనే ఉన్న గుట్టలపై బాంబులు శబ్దాలు వినిపిస్తుండడంతో ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. పనులు ఆగిపోయాయి. దీంతో అంతా ఓ చోట చేరి అడవిలో ఏం జరుగుతోందోనని ఆందోళన చెందుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా బాంబుల శబ్దాలు వినిపిస్తున్నాయని ఆదివాసీలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఉపాధి పనులకు వెళ్తే పక్కనే పేలుడు జరిగినట్లు భారీ శబ్దం రావడంతో ఆందోళనకు గురయ్యామని గుర్తు చేసుకున్నారు. మేకలు, పశువులను మేపేందుకు ఆ ప్రాంతం వైపు రావద్దని ఆంక్షలు పెట్టారని, చేపలు పట్టుకునేందుకు పాలెం జలాశయం వద్దకు వెళ్తే వెనక్కి పంపించారని ప్రజలు కన్నీటి పర్యంతం అవుతున్నారు. భౌగోళికంగా ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం మండలాలకు ఉత్తర దక్షిణ దిశల్లో గోదావరి తీరం అభయారణ్యం ఉంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు సరిహద్దులుగా దట్టమైన అడవి విస్తరించింది. మావోయిస్టులు స్థావరంగా ఏర్పాటు చేసుకున్నారనే నిర్ధారణతో కేంద్రం ఆపరేషన్ వేటను ఇక్కడ చేపట్టింది. ఏప్రిల్ 22న కేంద్ర పారామిలిటరీ బలగాలు, సిఆర్పిఎఫ్, కోబ్రా, ఛత్తీస్గఢ్ చెందిన బస్టర్ ఫైటర్స్, ఎస్టీఎఫ్ బలగాలతో సరిహద్దులు చుట్టుముట్టాయి. మొదటి దశలో 3000 బలగాలను రంగంలోకి దింపి అడవుల అన్వేషణ కొనసాగిస్తుండగా వారికి సపోర్ట్గా మరో 2000 మంది బలగాలతో సరిహద్దుల్లో పాగా వేశారు. అయితే వ్యవసాయం, కూలీ పండ్లపై ఆధారపడే ఈ ప్రాంత ప్రజలు వేసవిలో అడవిలో లభించే తునికి, మొర్రి, పాల పండ్లతో పాటు ఇప్పపు సేకరించి పల్లెల్లో విక్రయిస్తుంటారు. వేసవిలో లభించే తునికాకు సేకరణ కీలకమైన ఆదాయ వనరుగా చెప్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో అడవిలోకి వెళ్లేందుకు అవకాశం లేదు. వంట చెరుకు, చీపురు గడ్డికి కూడా రావద్దంటున్నారని, ఇలాగైతే ఎలా బతకాలంటూ కర్రెగుట్టల సమీప ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాజేడు, వెంకటాపురం మండలాల్లో 136 గ్రామాలున్నాయి. సో సుమారు 55,000 జనాభా నివసిస్తున్నారు. కర్రెగుట్టలను ఆనుకుని వెంకటాపురం మండలంలోని ముత్తారం, తిప్పాపురం, సీతారాంపురం, కొత్తగుంపు, పెంకవాగు, మొట్లగూడెం, రాజపల్లి, కర్రవాణిగుంపు, మంగవాయి, లక్ష్మీపురం, వాజేడు మండలాల్లోని బొల్లారం, మరుమూరు కాలనీ, కృష్ణాపురం, టేకులగూడెం పల్లెలున్నాయి. వీటిలో 5,000 వరకు జనాభా నివసిస్తున్నారు. ఈ పల్లెలను ఇప్పుడు భద్రతా బలగాల ఆంక్షల నడుమ కాలం వెల్లదీస్తున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.